ధనువు రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఐటీ రంగం కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కానీ, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నా, అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసినా వీళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కొంత సక్సెస్ కనబడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా బాగా ఉంటాయి కాబట్టి యూ విల్ బీ సక్సెస్ ఇన్ దట్ వే. ఓకే, అలాగే వ్యాపార వ్యవహారానికి వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్స్లో ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. బుధాదిత్యోగం ఉంది కాబట్టి బుధుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు వాక్చాతుర్యానికి కొత్త వ్యాపారాలు ఆరంభించడానికి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక ధనురాశి వారికి చూసుకున్నప్పుడు చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం, దాంతోపాటు శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి భయపడక్కర్లేదు. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనం తీస్తే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, లోన్స్ కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు, హౌసింగ్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ శని 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకో 2 నెలలు ఉంటాడు కాబట్టి డైనమిక్గా ఏదో ఒకటి చేసి పెడతాడు కాబట్టి డెఫినెట్గా అటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇక సప్తమంలో ఉన్న కుజుడు భార్యాభర్తల మధ్యన కొంత అన్యోన్యతలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆవేశపూరితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, అది కొట్లాట వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సమన్వయపరుచుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఇక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ ప్రకారం సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా ఫిలిం హీరోయిన్లకైతే కొంచెం బలహీనంగా ఉంది చెప్పొచ్చు ఈ విషయంలో.